అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీజేఎస్ బహుజన్ సన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ప్రత్యేకించి ఆయువు లేని ఆయుష్, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో నయా దందా. అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ విధంగా నడవాలి అనే అంశం మీద మీతో చర్చించడానికి, వివరించడానికి మీ ముందుకు రావడం జరిగింది. నా పేరు మత్తే బాబీ. బహుజన్ సన్ మీడియా చైర్మన్‌గా పనిచేస్తున్నాను. అదే బహుజన్ సేన వ్యవస్థాపక అధ్యక్షులుగా కూడా నేను ఉన్నాను. అయితే ఈరోజు ఇక విషయానికొస్తే, ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఇటీవల కాలంలో, అంటే అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అని చెప్పను గానీ, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చాలామంది మరి వైద్యం కోసం వెళ్ళినటువంటి మరి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులకి గురైనట్టుగా కొన్ని సంఘటనలైతే మనం చూస్తున్నాం. అయితే దీనికి కారణం ఏంటి? అంటే అసలు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్‌ని మానిటరింగ్ చేసేదెవరు? ఈ ప్రైవేట్ హాస్పిటల్స్‌కి ఏదైనా కమిషన్ ఉందా? అంటే దాని గురించే చెప్పడానికి వివరంగా అసలు ఏంటి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ ఏ అంశాల మీద పనిచేయాలనే దాని గురించి వివరించడానికి రావడం జరిగింది. అయితే ఇక విషయానికొద్దాం. అసలు ఈ కమిషన్ అంటే, ఈ ప్రైవేట్ హాస్పిటల్‌కి సంబంధించి జాతీయ వైద్య కమిషన్ ఉంటుంది. ఆ జాతీయ వైద్య కమిషను కొన్ని నియమ నిబంధనలు విధిస్తుంది. అయేంటంటే పాయింట్ నంబర్ 1, ఫీజులన్నీ కూడా ఎవరైతే రోగులుంటారో ఆ రోగులకి అందుబాటులో ఉండాలి. 2, డాక్టర్ ఫీజు, కన్సల్టెన్సీ ఫీజు, రిఫండ్ వంటి తదితర ఫీజులు వసూలు చేయకూడదు. 3, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వారు అందించే సేవలు మాత్రమే తెలియజేయాలి తప్పించి ఇతర ప్రకటనలు ఏమీ చేయకూడదు. 4, మా దగ్గర ఈ డిసీజ్‌కి ఈ డాక్టర్ ఉన్నాడు, ఈ డాక్టర్ ఈ డిసీజ్‌కి చూస్తాడు, డాక్టర్ పేరుతో ప్రచారం అస్సలు చేయకూడదు. ఇక 5, మందులు రాసేటప్పుడు అందరికీ అర్థమయ్యే రీతిలో పెద్ద అక్షరాలు, అంటే క్యాపిటల్ లెటర్స్‌లో మాత్రమే రాయాలి. 6, ఫార్మాస్యూటికల్ కంపెనీ నుండి ఎటువంటి బహుమతులు తీసుకోవచ్చు. మరి ఇయన్నీ కూడా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ జరిగితే ఇటీవల కాలంలో ఇన్ని ఇబ్బందులకు రోగులు గురి కావాల్సినటువంటి అవసరమే ఉంది. మరి చాలా చోట్ల మరి రోగులు ఇబ్బంది పడి ధర్నాలు చేసిన సంఘటనలు, లేదంటే నిరసన తెలిపిన సంఘటనలు మనం చూస్తున్నాం. దాని తర్వాత ఎవరో ఒకళ్ళు కొంతమంది పెద్ద మనుషులెళ్లి వారి యొక్క ఏదైతే ఆ ఇబ్బంది పడిన వ్యక్తికి, అదేవిధంగా ఆ యొక్క హాస్పిటల్ యాజమాన్యానికి మధ్యలో మరి వారధిగా ఉండి మరి దాన్ని సమస్యను పరిష్కరించే దిశగా కూడా సంఘటనలు మనకు తెలుసు. అయితే అసలు ఏదైనా రోగం వచ్చి, లేదంటే ఇబ్బంది పడి హాస్పిటల్ జాయిన్ అయిన వ్యక్తికి మరి సరైనటువంటి వైద్యం అందకపోగా, అతనికి ఏదైనా అన్యాయం జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి? అలా ఫిర్యాదు చేస్తే మరి ఆ హాస్పిటల్ మీద తీసుకునే చర్యలేంటి? లేదంటే ఆ హాస్పిటల్‌లో అతనికి వైద్యం చేసినటువంటి డాక్టర్‌కి విధించే చర్యలు ఏంటి అనేది కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. అంటే ఏదైనా ఒక రోగికి సంబంధించి నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు, ఇతనికి సంబంధించి మరి ఎక్కడైనా మనకు ఉన్నటువంటి ఈ వైద్య కమిషన్‌కి కనుక ఫిర్యాదు చేస్తే కొంతమంది నిపుణులతో కమిటీ వేస్తారు. ఆ కమిటీ అది నిజ నిర్ధారణ అని తేలితే గనక అతనికి జీవితకాల నిషేధం కూడా విధిస్తుంది. అయితే లైసెన్స్ లేకుండా ఒక డాక్టర్ ప్రాక్టీస్ చేస్తే, ఒకవేళ లైసెన్స్ లేకుండా ఒక విధంగా డాక్టర్ గనుక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఆ లైసెన్స్‌కి 10 రెట్లు ఆ డాక్టర్ నుండి డబ్బులు వసూలు చేస్తారు. ఒకవేళ వైద్యుల కారణంగా రోగి చనిపోయిన, భారీ తప్పులు జరిగిన, తీవ్రత ఆధారంగా అవసరమైనప్పుడు ప్రాక్టీస్ చేయకుండా ఖచ్చితంగా జీవితకాల నిషేధం కూడా విధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రోగుల విషయంలో నైతిక నియమాలను పాటించకపోతే గనక ఖచ్చితంగా నెల రోజుల వరకు సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. సంబంధించి ప్రత్యక్షంగా ఏదైనా హాని జరిగితే గనక 3 నెలల నుండి 3 ఏళ్ల వరకు సస్పెండ్ చేసే మరి ఈ యొక్క నిషేధాలు కూడా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలి. అయితే మరి ఇయన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ జరుగుతున్నాయా? ఎంత వరకు మరి ఈ కమిషన్ ఆధారంగా ప్రైవేట్ హాస్పిటల్స్ నడుస్తున్నాయనేది మనం విశ్లేషణ చేస్తే, ఇటీవల కాలంలోనే ఏలూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఇబ్బంది జరిగిందని చెప్పేసి కొంతమంది నిరసన తెలియజేయడం జరిగింది. దాని తర్వాత మరి ఏం జరిగింది? మొత్తానికి ఆ విషయం అయితే పూర్తిగా సమసిపోయింది. ఒక పూట చేసినట్టున్నారు. అదేవిధంగా దానికి ముందు ఒక కంటి ఆసుపత్రి దగ్గర నా కన్ను పోయిందని చెప్పి ఒక వ్యక్తి కూడా
ఇబ్బంది పడినటువంటి వాళ్ళు కూడా యాజిటేషన్ చేసినటువంటి సంఘటన మరి మనందరికీ తెలిసినది. ఏదేమైనప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్‌పై ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ పార్టీ వ్యక్తి సీఎం అయినా గానీ 3 ప్రధానమైన అంశాల మీద బలంగా పనిచేయాలి. అది విద్య, 2 వైద్యం, 3 ఉపాధి. మరి విద్యను అందించే విషయంలో మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో, వైద్యం అందించే విషయంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో సరైనటువంటి ఎక్విప్‌మెంట్స్ పెట్టి, మరి సరైనటువంటి వైద్యం అందిస్తే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి ఈ యొక్క రోగుల నిమిత్తం వెళ్ళేవాళ్ళు మరి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టి, గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేస్తూ, సాయంత్రం పూట ఓపీ తీస్తూ, మరి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నటువంటి డాక్టర్లపై కూడా చర్యలు తీసుకోవాలని, అటువంటి చర్యలు తీసుకొని కఠినమైనటువంటి నియమ నిబంధనలు విధిస్తే తప్ప ఖచ్చితంగా మరి ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి రోగులకు గానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కొంత భయం అనేది ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.